నవరాత్రులు చేసేటప్పుడు కనీస నియమాలు మనం పాటించాలి. కింద పడుకోగలిగే వాళ్ళు పడుకోండి. ఆరోగ్య రీత్యా మాకు బాగోదు అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా నైట్ మీరు మీ అవైలబుల్ గా మీరు చూసుకోండి. అదే పైన పడుకోండి. లేదంటే లేదు. ఇంకా నియమం ఏంటంటే చెప్పులు కూడా ఉండకూడదు. దీక్ష తీసుకునే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పులు అనేవి వేసుకోకూడదు. అలాగే మీ అందరికీ తెలుసు నాన్ వెజ్ అదన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ నార్మల్ విషయాలు, ప్రతి ఒక్కరికి తెలిసినవే. కానీ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారండి నాకు, అందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ 9 రోజులు కూడా మీరు ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. మీరు నార్మల్ గా ఫ్రైడే, శుక్రవారాలు, దసరా నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోండి. ఉపవాసం ఉండగలిగితే కూడా మంచిది. ఉండగలిగితే వాళ్ళు ఉండండి. ఆరోగ్య రీత్యా కుదరదు అనుకునే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం ఏ ఫ్రూట్స్ అయినా సరే తీసుకుని కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకుని మీరు భక్తి శ్రద్ధలుగా అమ్మవారిని ప్రార్థించండి. అలాగే ఇంకొక విషయం ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ చాలా మంది కమర్షియల్ అయిందని అనుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. ఇక్కడ గుడులు బయట ఉన్న కొట్లతో కానీ మన వారాహి పీఠానికి గాని ఎలాంటి సంబంధం లేదనమాట. కాబట్టి మీకు ఏదైనా సరే మీరు ప్రతి వస్తువు మీద మీరు ఆలోచించుకోండి. మీకు అది రీజనబుల్ అనుకుంటేనే కొనుక్కోండి, లేదంటే కొనుక్కోవద్దు. దయచేసి మీరు బయటకి ఇక్కడికి కంపేర్ చేసుకోండి. మీరు ఏదైనా సరే ఒక కొబ్బరికాయ కొన్నా, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నా, ఒక కుంకుమ డబ్బా తీసుకున్నా, ఒక దండ తీసుకున్నా, ఒక మాల తీసుకున్నా, లేదా ఒక కరుంగళి మాల గాని, ఒక తులసి మాల గాని, ఇలా లేదంటే ఒక చీర గాని, జాకెట్ ముక్క గాని, ఇలా ప్రతిదీ కూడా మీకు రీజనబుల్ అనిపిస్తేనే మీరు తీసుకోండి. లేదంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వట్టి చేతులతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి చాలు. అదే మాకు 10,000. ఓకేనా? మిగతా కొట్లతో అని మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మేము ప్రతిదీ కూడా ఇక్కడ ధర్మబద్ధంగా ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ మిగతా వాళ్ళు అలా అనుకోరు. కాబట్టి అది అందరూ మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నప్రసాద కార్యక్రమంలో కానుకల కంటే కూడా అన్నదానం మిన్న ఇప్పుడు భారీ ఎత్తుగా ఉంటదండి. అధిక సంఖ్యలో మన అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మీరే చూస్తున్నారు. మనకి ప్రతిరోజు కూడా మనము వారాహి పీఠం ట్రస్ట్ తరపున వేలాది మందికి అన్నప్రసాదం పెడతాము. కాబట్టి కానుకల కంటే కూడా అన్న ప్రసాదం మిన్న మీరేమైనా చేయగలిగితే కానుకల కంటే కూడా అన్నదానంలో ఏమన్నా భాగస్వామి అవ్వగలిగితే అవ్వండి. లేదా వట్టి చేతులతో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇది మా మనవి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు భక్తులు కొంచెం ఎక్కువ ప్రైసెస్ వీళ్ళు చేస్తున్నారండి అనేసి. దాన్ని మనం ఆపలేము. కాబట్టి మీరే కొనుక్కున్న వాళ్లే ఆలోచించి మీకు అది కరెక్ట్ గా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకోండి అమ్మా. దయచేసి ఇది ఒక చిన్న మనవి. ఓకేనా? జై వారాహి మాత. ఒకసారి అమ్మవారి నామం గట్టిగా చెప్పండి. వారాహి మాతాకు గట్టిగా. వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు గట్టిగా. వారాహి మాతాకు.